నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో నేనైతే చాలా బాగున్నాను. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అండి. సో ఏదైతే మన మెయిన్ బ్రాంచ్ కేపీహెచ్పి రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ బ్రాంచ్ని ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పటి వరకు ఎలాగైతే మా బ్రాంచెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారో అలాగే ఈ న్యూ బ్రాంచ్ని కూడా అలాగే సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ డేట్ కూడా వచ్చి ఈ అక్టోబర్ 1 ఫ్రైడే రోజు అండి. సో బ్రాంచ్ అడ్రస్ వచ్చి MIG 215 ఆపోజిట్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్. ఇంకా మనకు ల్యాండ్ మార్క్ అంటే కేపీహెచ్పి కమాన్ ఉంటుందండి, దాని పక్కనే ఉంటుంది బిసైడ్ ICICI బ్యాంక్ అండి. సో ఓపెనింగ్ సందర్భంగా ఏ కస్టమర్ అయితే 2500 అండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక శారీని గిఫ్ట్ చేయడం జరుగుతుందండి. సో మీకు ఆ శారీని కూడా ఇప్పుడు పర్చేస్ చేస్తాను. సో ఆ శారీ వచ్చి మీ అందరికీ నచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ నచ్చిన డిజైన్ అండి. సో మంచి ఫ్యాన్సీ కలర్స్ అండ్ ఆఫ్ వైట్కి మంచి బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్తో మంచి వెరైటీ అండి. సో చూస్తున్నాయి కదా. సో ఏ కస్టమర్ అయితే 2500 అండ్ అబోవ్ పర్చేస్ చేస్తారో ఆ శారీకి ఈ శారీని మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి. మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్. అండ్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నానండి. సో ఓపెనింగ్ డేట్ వచ్చి అక్టోబర్ 1 ఫ్రైడే రోజు అండి. అండ్ మనకు అడ్రస్ కూడా MIG 215 ఆపోజిట్ కేపీహెచ్పి మనకు మెట్రో పార్కింగ్ అండ్ మనకు బిసైడ్ ICICI బ్యాంక్ అండి. ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న వెరైటీస్ ఏంటి అంటే లెనిన్ సిల్క్ అండి. సో కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్స్తో ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ థ్రెడింగ్ వీవింగ్ స్టైల్ డిజైన్ అంతా. సో అలాంటి ఆ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ డిజైన్స్ అనేది కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఆ కలెక్షన్స్ వాచ్ చేసే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ ఆర్కే కలెక్షన్స్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ప్యాటర్న్స్ అంతా కూడా మీరు ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండొచ్చు. సో ఈరోజు ఆ కలెక్షన్స్తో పాటు మీకు ఇంకొక డిజైన్ యాడ్ చేసామండి. సో అది వచ్చి మనకు మంచి చందేరీలో ఇక్కత్ వీవింగ్ డిజైన్. సో మంచి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో చాలా బాగుంది కదండి షేడ్. సో మంచి పింక్ షేడ్. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1160 రూపీస్ అండి. సో ఈ చందేరి ఫ్యాబ్రిక్లో మన దగ్గర కూడా మనకు 900 నుంచి స్టార్ట్ అవుతుందండి, అప్ టు మనకు 1500 వరకు కూడా. సో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అంతా కూడా థ్రెడింగ్ వీవింగ్ ఉంటుంది. లేదు మీకు థ్రెడింగ్ వద్దు అనుకున్నా మనకు జరీ కాంబినేషన్స్లో కూడా మనకు కలెక్షన్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ మనకి ఇక్కత్ ప్యాటర్న్స్ అని ఫ్లోరల్ స్టైల్ డిజైన్స్ అని ఇలాగా మనకు ప్యాటర్న్స్ అనేది మాత్రం కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. మనకు పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఒక 900,000 రేంజ్లో మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ మనకి ఏంటంటే ఒక కాటన్ ఫీలింగ్ ఉంటుందండి. అండ్ మనకు డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుందండి. మంచి బ్రైట్ షేడ్స్ ఉంటాయి, లైట్ షేడ్స్ ఉంటాయి, ఒక్కొక్క డిఫరెంట్ షేడ్స్ అని చెప్పొచ్చు. సో మీకు ఇంకా వీటిలో మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి, పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని విజిట్ చేయండి. సో చూస్తున్నాయి కదా కాంబినేషన్. సో మంచి బ్రైట్ పింక్ షేడ్ అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి. అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. దీనికి మనం జస్ట్ బోర్డర్స్ వరకు ఏంటి అంటే జరీని మిక్స్ చేసుకుంటూ తీసుకున్నాం. సో ముందుగా షోల్డర్ బోర్డర్, సో పైన ఏంటంటే చిన్న కడీ బోర్డర్. అండ్ ఇది కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో జరీ బోర్డర్ ఉంటుందండి. దీని మీద మనకు ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్. సో మంచి ఆఫ్ క్రీమ్ షేడ్కి అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అనేది హైలైట్ అయింది. అండ్ మనకు మిడిల్ పార్ట్ చందేరి ఫ్యాబ్రిక్. అండ్ ఇక్కడ డైమండ్ షేప్ డిజైన్ చూస్తున్నాయి కదా. సో మంచి డైమండ్ షేప్ డిజైన్స్లో ఈ డైమండ్ షేప్ డిజైన్ని మనం ఒక డైమండ్ షేప్ ప్యాటర్న్ లాగా వీవింగ్ అవుతుందండి. అండ్ మనకు ఆల్టర్నేట్ డైమండ్ షేప్స్లో అంతా కూడా ఇక్కత్ ప్యాటర్న్ డిజైన్లో ఉండే ఒక ఎలిఫెంట్ డిజైన్ అండ్ ఒక ఫ్లోరల్ డిజైన్స్ తీసుకుంటూ ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అయింది. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ కింద బోర్డర్ కూడా జరీ బోర్డర్తో ఇక్కత్ బోర్డర్. అండ్ కాంబినేషన్ కూడా చూసినా కదా. సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సేమ్ సెల్ఫ్ కలర్, బట్ ఏంటంటే థ్రెడ్డింగ్ వీవింగ్తో ఫిల్ అయ్యి ఈ విధంగా మనకు జరీ లైన్స్తో కూడా మనకు హైలైట్ చేసుకుంటూ ఈ విధంగా మనకు పళ్ళు పార్ట్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా థ్రెడ్డింగ్ వీవింగ్లో బ్రొకెట్ బ్లౌజ్. ఈ విధంగా హెవీ బ్లౌజ్ అండి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1160 రూపీస్. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్. అండ్ ఇదైతే మనకు సింగిల్ కలర్ కాంబినేషన్ అండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ మీకు చెప్పాను కదండి, ఈరోజు మనం లెనిన్ సిల్క్లో చూడబోతున్నామని. సో వాటిలోని ఫస్ట్ కలర్ కాంబినేషన్ కొంచెం బ్రైట్ యాష్ కలర్ కాంబినేషన్. యాష్ షేడ్లో కొంచెం డార్క్ కలరే మిక్స్ అయిందండి.
డార్క్ షేడ్ అనమాట. సో దీంతో కంప్లీట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ అండ్ చిన్న బూటీ స్టైల్ కూడా తీసుకుంటూ సో మంచి డార్క్ యాష్ కలర్ కాంబినేషన్. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1300 రూపీస్ ఉంది అండి. సో శారీ ఓవరాల్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే. సో మంచి యాష్ కలర్ అండ్ కంప్లీట్గా మనకు సింపుల్గా థ్రెడింగ్ వీవింగ్ స్టైల్ అండి. సో చాలా బాగుంది ఆ ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ కానీ మనకు ఆ క్లాత్ కానీ. సో మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. మీ అందరికీ ఐడియానే ఉంటుంది సో మనకు ఆ లెనిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఉంటుంది అనేది. సో చాలా లైట్ వెయిట్లో సో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ యాష్. అండ్ మనకు కింద బోర్డర్ అండ్ పై బోర్డర్ అంతా కూడా సిల్వర్ షేడ్లో ఉండే సో ఇది కూడా మనకు థ్రెడింగ్ స్టైల్ వీవింగ్ అండి. సో మీకు వ్యూ అయితే ఎలా ఉంటుందంటే ఒక జరీ కాంబినేషన్ లాగా హైలైట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకు థ్రెడింగ్ వీవింగ్తోనే ఉంటుంది. సో ఈ విధంగా మనకు షోల్డర్ బోర్డర్ అండ్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చూసినాయి కదా. సో ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ సో అవుట్లైన్ అంతా కూడా యాష్ కలర్ కాంబినేషన్స్ థ్రెడింగ్ మిక్స్ చేసుకుంటూ ఒక చిన్న ఫ్లవర్ బుట్టి. సో ఇప్పుడు మీరు చూసిన పార్ట్ ఏంటంటే షోల్డర్ మీద నుంచి పళ్ళు వరకు ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా సో మనకు అప్ టు నీ పార్ట్ వరకు కూడా హెవీగా తీసుకుంటూ ఆ డిజైన్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా మనకు సో షోల్డర్ పార్ట్ ఉంటుంది అండ్ కింద బోర్డర్ సో చూసినాయి కదా ఎంబ్రాయిడింగ్ వర్క్. సో ఒక హెవీ సర్కిల్ బంచ్ అండి. సో బ్రౌన్ కలర్ షేడ్ అండ్ మనకు ఎల్లో షేడ్కి పింక్ మిక్స్ చేసుకుంటూ సో ఈ థ్రెడింగ్ వర్క్ బంచ్ అంతా కూడా సో ఈ విధంగా మనకు ఒక సర్కిల్లో ఉంటూ దాని మనకు అవుట్లైన్ అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ మ్యాంగో డిజైన్ అండ్ మిడిల్లో కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ హైలైట్ చేసుకుంటూ సో కొంచెం హెవీ లుక్తో సో కింద బోర్డర్ అండి అది మనకు స్టార్టింగ్ నుంచి అప్ టు పళ్ళు వరకు కూడా సో ఈ విధంగా ఈ సర్కిల్ బంచెస్ అనేది సో ఇక్కడ బోర్డర్ డిజైన్ లాగా హైలైట్ అవుతుంది. సో మనం స్టెప్స్ పెట్టినప్పుడు కూడా నీట్గా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సో ఈ విధంగా మనకు పళ్ళు సో ఇదైతే మనకు జరీ కాంబినేషన్స్తో ఉంటుందండి. పళ్ళు వరకు సేమ్ సెల్ఫ్ కలర్ అండ్ ఏంటంటే మనకి ఏదైతే కాంబినేషన్స్ ఏదైతే శారీలో ఎంబ్రాయిడింగ్ వర్క్స్లో తీసుకున్నామో సో ఆ కాంబినేషన్స్తో అండ్ శారీ బేస్ కలర్ కాంబినేషన్స్తోని సో ఈ థ్రెడింగ్ టజల్స్ అనేది కూడా హైలైట్ అవుతుందండి. సో మనం పింక్ వన్ ఆఫ్ ది డిజైన్ అంటే మనకు ఆ కాంబినేషన్లో అండ్ ఇది కూడా మనకి ఇలాగ టజల్స్ హైలైట్ అవుతుంది. అండ్ బ్లౌజ్ వచ్చి మనకు సో సిల్వర్ షేడ్ అండ్ మనకి ఇది జారీ లైన్స్ సో ఈ విధంగా మనకు హైలైట్ అయింది. అండ్ మంచి బ్యూటిఫుల్ షేడ్ అండి. సో మంచి కలర్ సో మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీ కాస్ట్ అంతా కూడా మనకు 1300 రూపీస్ ఉంది అండి. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ షేడ్ అండి. సో మంచి లైట్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి కాంబినేషన్ అయితే. అండ్ మనకి డిజైన్ కూడా చాలా సింపుల్గా మనకి లుక్ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు ఆఫీస్ వే పర్పస్కి వాటికి యూజ్ చేయడానికన్నా చాలా బాగుంటుందండి. అండ్ టూ సైడ్స్ కూడా మనకు సిల్వర్ షేడ్లో ఉండే కడీస్ అంటే మనకు బోర్డర్ డిజైన్ సో విధంగా మనకు బోర్డర్ ఉంటుంది. అండ్ మనకు మిడిల్ పార్ట్ ఒక మ్యాంగో డిజైన్ అండి. సో థ్రెడింగ్ వీవింగ్ సో ఇది వచ్చి మనకు లైట్ క్రీమ్ షేడ్ అండ్ ఇది వచ్చి మనకు సేమ్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్ కొంచెం డార్క్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఆల్టర్నేట్ పోర్షన్స్ తీసుకుంటూ సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్లో డిజైన్ అండి. సో ఇప్పుడు చూసే పార్ట్ అంతా అన్నిటి కూడా షోల్డర్ మీదకి హెవీగా ఉంటుంది అండ్ మనకు మిడిల్ పార్ట్ అంటే కుర్చీల పార్ట్ అంతా కూడా ఏంటంటే అప్ టు నీ పార్ట్ వరకు ఉంటుందండి. సో ఈ విధంగా మనకు డిజైన్ అండ్ ఈ కింద బోర్డర్ వరకు అప్ టు మనకు స్టార్టింగ్ నుంచి పళ్ళు డిజైన్ వరకు కంటిన్యూగా ఉంటుందండి. సో ఇది వచ్చి మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం సో ఫ్లవర్ డిజైన్స్తో సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్ అండ్ మనకు కింద కూడా సో సిల్వర్ షేడ్లో బోర్డర్ అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సో సిల్వర్ షేడ్ జరీ కాంబినేషన్స్తో సో ఈ విధంగా మనకు పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ కూడా జరీ లైన్స్ కొంచెం ప్యాటర్న్ కానీ లేదా కొన్ని కాంట్రాస్ట్ యూస్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పీచ్ షేడ్కి కొంచెం డార్క్ షేడ్స్ బ్లాక్ కానీ లేదంటే ఈ వైట్ కలర్ కాంబినేషన్స్లో మనకు చికెన్ వర్క్స్తో మనకు నెట్టెడ్ స్టైల్ ఫ్యాబ్రిక్స్ కానీ ఇలాగ కొన్ని కాంట్రాస్ట్ సెట్ చేసుకున్న లుక్ అనేది చాలా బాగుంటుంది. లేదు మనం వీటికి కొంచెం ప్యాటర్న్ యూస్ చేసినా కూడా సో చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది సో 1300 రూపీస్ అండి. సో ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ టూ సైడ్స్ కూడా సో మనకి సిల్వర్ షేడ్లో ఉండి మనకు ఒక బోర్డర్ అండ్ మనకి మిడిల్ పార్ట్ కూడా చూస్తున్నాయి కదా. సో ఆ లెనిన్ వీవింగ్ స్టైల్ అంతా కూడా మీకు క్లియర్గా హైలైట్ అవుతూ ఉంటుందండి. అండ్ దీని మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ సో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో ఒక చిన్న బర్డ్ స్టైల్ డిజైన్ అండ్ అది వచ్చి మనకు ఆరెంజ్ అండ్ గ్రీన్ షేడ్ అండి. సో ఈ విధంగా మనకు చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అండ్ దీనికి కింద స్టైల్ బోర్డర్ ఏంటి అంటే సో చికెన్ వర్క్ బోర్డర్
సో ఇంత కూడా మనకు ఆల్ ఓవర్ చికెన్ వర్క్ బోర్డర్ ఉంటుంది, ప్లస్ అడిషనల్గా సో ఒక ఫ్లవర్ బంచ్ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ తీసుకున్నాం. సో ఇదంతా కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి ఈ చికెన్ వర్క్ అంతా కూడా, బట్ ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా కూడా కాంట్రాస్ట్ షేడ్ తీసుకున్నాం. సో ఈ విధంగా మనకు బోర్డర్ అంతా కూడా ఉంటుంది. అండ్ పళ్ళు కూడా సేమ్ అండి, సో జారీ లైన్స్తో. సో ఈ విధంగా మనకు పళ్ళు ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ కూడా సో ఈ విధంగా మనకు జారీ లైన్స్. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి 1300 రూపీస్ అండి. నెక్స్ట్ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినాయి కదండి నెక్స్ట్ షేడ్. సో మంచి బ్రైట్ కలర్, సో లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. సో చాలా బాగుందండి. మీకు ఆ వీవింగ్ స్టైల్ కూడా క్లియర్గా హైలైట్ అవుతుందండి, ఆ లెనిన్ స్టైల్ వీవింగ్ అంతా కూడా. అండ్ మనకు 2 సైడ్స్ కూడా సో మనకు గ్రే అంటే సిల్వర్ షేడ్లో ఉండే థ్రెడ్డింగ్ స్టైల్ వీవింగ్ బోర్డు. అండ్ మనకు మిడిల్ పార్ట్ కూడా సో డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్కి సో ఆరెంజ్ మిక్స్ చేసుకుంటూ సో విధంగా మనకు ఒక సర్కిల్ స్టైల్ బంచ్ అండి. సో విధంగా మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఈ శారీకి కింద తీసుకున్న బోర్డు సో ఇది కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ ఒక హాఫ్ సర్కిల్ బంచ్ అండి. సో ఈ హాఫ్ సర్కిల్ బంచ్కి ఒక 2 లేస్ స్టైల్ అంతా కూడా ఏంటంటే ఒక టెంపుల్ వర్క్, అండ్ ఇక్కడంతా కూడా క్రీపర్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్తో సో ఈ హాఫ్ సర్కిల్ బంచ్ అంతా కూడా ఇలా ఇంతగానే మనకు కింద బోర్డర్లో కంటిన్యూ అవుతూ సో ఈ విధంగా మనకు బోర్డర్ డిజైన్ అంతా కూడా ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సో ఈ విధంగా సిల్వర్ షేడ్, సో ఈ విధంగా మనకు సిల్వర్ జరీ లైన్స్తో సో ఈ విధంగా మనకు పళ్ళు డిజైన్. అండ్ బ్లౌజ్ కూడా సో ఈ విధంగా మనకు బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ 1300 రూపీస్ అండి. సో ఇది కూడా మనకు సింగిల్ కలర్ కాంబినేషన్. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూసినాయి కదండి కలర్ షేడ్, సో మంచి గంధం ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. సో చాలా బాగుంది కాంబినేషన్ అయితే. అండ్ మనకి మిడిల్ పార్ట్లో కూడా సో ఒక స్టార్ డిజైన్లో ఉండే ఒక ఫ్లవర్ బంచ్కి సో మనకి దీనికి స్టెమ్ పార్ట్ లీఫ్ పార్ట్ అంతా కూడా సో మనకు మంచి గ్రీన్ స్టైల్లో తీసుకుంటూ సో ఈ పింక్ అది మనకు పీచ్ పింక్, సో ఈ విధంగా మనకు 2 కలర్ కాంబినేషన్స్తో సో ఈ ఎంబ్రాయిడింగ్ డిజైన్ అంతా కూడా సో చాలా క్యూట్గా ఉండే ఒక చిన్న ఫ్లవర్ బంచ్ అండి. సో ఇదంతా కూడా మనకు మిడిల్ పార్ట్. అండ్ కింద బోర్డర్ సో చూసినా కదా ఒక హెవీ ట్రీ స్టైల్ డిజైన్ తీసుకున్నాం. సో దీనికి స్టెమ్ పార్ట్ అండ్ మనకు లీఫ్ పార్ట్ అంతా కూడా సో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ మనకు ఒక ఫ్లవర్ బంచెస్ అంతా కూడా డార్క్ పింక్ అండ్ పీచ్ పింక్ కలర్ కాంబినేషన్స్తో సో ఈ విధంగా మనకు బోర్డర్ డిజైన్. చాలా బాగుంది కదండి, కొంచెం గ్రాండ్గా. అండ్ మనకు ఫినిషింగ్ కూడా చూడండి సో నీట్గా మనకు థ్రెడింగ్ వర్క్ కూడా సో ఎట్లాంటి క్లమ్జీ లేకుండా సో నీట్గా ఫినిషింగ్ అంతా కూడా హైలైట్ అయింది. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సేమ్ జరీ లైన్స్ అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. అండ్ మనకు టజల్స్, థ్రెడింగ్ టజల్స్. అండ్ బ్లౌజ్ కూడా సో మనకు జరీతో సో విధంగా మనకు బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ అండి. అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1300 రూపీస్ ఓన్లీ. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండి. అండ్ మనకు కలర్ కాంబినేషన్ కూడా సో లైట్ బేబీ పింక్ షేడ్ అండి. సో చాలా బాగుంది కదండి కాంబినేషన్ అయితే. సో మంచి క్లాసీ లుక్ ఉంటుంది. అండ్ మనకు షోల్డర్ బోర్డర్ అండ్ కింద బోర్డర్ కూడా సో సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్ థ్రెడింగ్ వీవింగ్ బోర్డర్. అండ్ మనకి మిడిల్ పార్ట్ కూడా చిన్న మ్యాంగో డిజైన్తో సో బ్రౌన్ కలర్ కాంబినేషన్కి పింక్ మిక్స్ చేసుకుంటూ సో చిన్న బూటీ అండి. సో ఈ విధంగా మనకు మిడిల్ పార్ట్. అండ్ కింద బోర్డర్ డిజైన్ అయితే మాత్రం అంటే మనకు అంటే ఒక హాఫ్ సర్కిల్ బంచ్ అండి. సో దీంతో కూడా మనకు చిన్న డ్రాపింగ్ స్టైల్ అండ్ మనకు మ్యాంగో డిజైన్. అండ్ ఈ విధంగా మనకు బ్రౌన్ షేడ్కి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ సో ఈ విధంగా మనకు కింద బోర్డర్ డిజైన్. అండ్ పళ్ళు కూడా సిల్వర్ షేడ్తో సో ఈ విధంగా మనకు పళ్ళు ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సిల్వర్ జరీ లైన్స్. సో ఈ విధంగా మనకు బ్లౌజ్ ప్యాటర్న్. అండ్ ఈ శారీ కాస్ట్ అంతా కూడా మనకు 1300 రూపీస్ అండి. సో ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మంచి బ్యూటిఫుల్ లెనిన్ సిల్క్ ఫ్యాబ్రిక్. సో చూసినా కదండి డిజైన్స్ అన్నీ కూడా క్లాసీ లుక్తో. సో మనకు ముఖ్యంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. చూసినా కదండి నెక్స్ట్ డిజైన్. సో మనకు కలర్ షేడ్ సో మంచి మనకు ఆరెంజ్ కలర్, సో కొంచెం డార్క్ అండ్ లైట్ షేడ్స్ మిక్స్ ఉంటుందండి. అంటే మనకు ఆ వేవింగ్ స్టైల్ కానీ సో మంచి బ్యూటిఫుల్ కలర్ షేడ్ అండి. అండ్ మనకు 2 సైడ్స్ కూడా సో మనకు సిల్వర్ షేడ్ బోర్డర్స్. అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా సో కొంచెం డార్క్ ఆరెంజ్ షేడ్ని థ్రెడింగ్ వీవింగ్ బోర్డర్ అండి. సో ఇది వచ్చి మనకు ఒక జుమ్కీ స్టైల్లో హైలైట్ అయింది. సో విధంగా మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ కింద బోర్డర్ డిజైన్ అండి. సో చూసినా కదండి ఈచ్ సారీ కూడా మనకు ఆ కింద బోర్డర్స్ డిజైన్స్ అనేది చాలా స్పెషల్గా అండ్ మనకు డిఫరెంట్ ప్యాటర్న్తో హైలైట్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనం ఒక ఎలిఫెంట్ డిజైన్ని సో మనకు కంప్లీట్ థ్రెడింగ్ వీవింగ్తో సో మంచి బ్యూటిఫుల్గా మనకు ఆ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా హైలైట్ అయిందండి. కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఈ విధంగా మనకు ఎలిఫెంట్ బోర్డర్
అండ్ పళ్ళు కూడా సేమ్ మనకి సిల్వర్ జరీ లైన్స్తో సో విధంగా మనకు పళ్ళు పార్ట్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సో విధంగా మనకు బ్లౌజ్. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1300 రూపీస్ ఓన్లీ అండి. సో మంచి లైట్ వెయిట్ డెనిమ్ సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉంది చూద్దాం. సో నెక్స్ట్ డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ అండి. సో కలర్ కాంబినేషన్ అయితే సో మంచి లైట్ గోల్డ్ కలర్ కాంబినేషన్. అండ్ 2 సైడ్స్ కూడా సో థ్రెడింగ్ బోర్డర్ అండ్ సిల్వర్ షేడ్లో ఉంటుంది. అండ్ మనకు మిడిల్ పార్ట్ సో సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్లో ఒక చిన్న క్యూట్గా అండి ఒక ఫ్లవర్ బంచ్, అలాగే మనకు ఆరెంజ్ అండ్ పింక్ షేడ్తో సో విధంగా మనకు మిడిల్ పార్ట్లో సో ఫ్లవర్ బంచెస్ అండి. అండ్ ఈ శారీకి స్పెషల్ మనం తీసుకున్న కింద బోర్డర్ కంప్లీట్ ఒక ట్రీ స్టైల్ డిజైన్ అండి. సో ఇది మనకు లైట్ బ్రౌన్ షేడ్ తీసుకున్నాం. అండ్ మనకి స్టెమ్ పార్ట్ అంతా కూడా ఉంటుంది. సో లీఫ్ పార్ట్ అండ్ ఫ్లవర్ బంచెస్ చూసినా కదా కాంబినేషన్. సో మంచి పీచ్ పింక్కి డార్క్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్తో సో విధంగా మనకు ట్రీ బంచెస్ కొంచెం ఫ్యాన్సీగా ఉంటున్నాయండి. ప్యాటర్న్స్ అంతా కూడా మంచి ఫ్యాన్సీగా సో లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చి మనకు పళ్ళు సో జరీ లైన్స్ ఈ విధంగా మనకు పళ్ళు ప్యాటర్న్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సో విధంగా మనకు సిల్వర్ షేడ్. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1300 రూపీస్ ఓన్లీ అండి. నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ ప్యాటర్న్ అండి. సో ఇది కొంచెం మనం ఇప్పటివరకు బూటీ స్టైల్ చూసాం కదా. సో ఇది కొంచెం మనకు ఆల్ ఓవర్ మిక్స్ ఉంది. సో మంచి థ్రెడింగ్ వీవింగ్ అండి. సో ఆ థ్రెడింగ్ వీవింగ్ కూడా చిన్న మనకు ఒక లైన్ లాగా ఫార్మేషన్ అవుతూ సో చాలా బాగుందండి ప్యాటర్న్ అంతా కూడా. జస్ట్ ఏంటంటే ఒక 3 లీఫ్ ప్యాటర్న్స్. సో 3 లీవ్స్ అండి. అండ్ మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా గ్రాండ్గా ఉంటుంది. అండ్ చూసినా కదా కాంబినేషన్ ఒకటైతే మనకు ఆఫ్ వైట్ షేడ్ రామా గ్రీన్కి సో మనకు పికాక్ బ్లూ అండి, మనకు నెమలికంఠం కలర్ అంటాం కదా. సో దాంతో కొంచెం కాంబినేషన్ సో ఈ విధంగా మనకు మిడిల్ అంటే ఈ పార్ట్ ఏంటి అంటే షోల్డర్ టు సో అప్ టు పళ్ళు వరకు ఎండింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిల్స్ పార్ట్. సో ఫ్రిల్స్ పార్ట్ అప్ టు మనకు నీ పార్ట్ వరకు కూడా హెవీగా తీసుకుంటూ సో ఈ డిజైన్ అనేది ఇలాగా గ్రాండ్గా ఉంటుందండి. కొంచెం హెవీ లుక్ అండ్ మనకు గ్రాండ్ లుక్ ఉంటుందండి. అండ్ మనకు చూసినా కదా సో ఇదంతా కూడా షోల్డర్ మీద నుంచి పళ్ళు హ్యాంగ్ దగ్గర వరకు సో ఈ విధంగా ఉంటుంది. అండ్ పళ్ళు డిజైన్ కూడా జరీ లైన్స్. సో ఇది కూడా బ్లౌజ్ కూడా జరీ లైన్స్. లేదు మనకు కాంట్రాస్ట్ కావాలన్నా కూడా సో ఈ షేడ్స్లో మనకు ఒక 2 షేడ్స్ ఏది యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1300 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ కలర్ షేడ్ అండి. సో మంచి లెమన్ ఎల్లో షేడ్ అండ్ మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. అది కూడా మనకి ఎంబ్రాయిడింగ్ స్టైల్ డిజైన్ తీసుకున్నాం. అండ్ 2 సైడ్స్ కూడా మనకు సేమ్ బోర్డర్ ఉంటుంది. సో థ్రెడింగ్ వీవింగ్ బోర్డర్ సిల్వర్ షేడ్. అండ్ మనకి మిడిల్ పార్ట్ చూసినా కదా సో రెడ్ అండ్ వైట్కి సో హనీ కలర్ కాంబినేషన్స్తో సో మనకు థ్రెడింగ్ బూటీ సో విధంగా మనకు మిడిల్ పార్ట్. అండ్ ఈ శారీకి కింద మనకు ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అంతా కూడా చికెన్ వర్క్ స్టైల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. సో చాలా బాగుంది, కొంచెం హెవీగా. అండ్ మనకి ఇక్కడ కూడా ఎంబ్రాయిడింగ్ ఫినిషింగ్ మనకు రెడ్ కాంబినేషన్ అండ్ డార్క్ హనీ కలర్తో సో ఈ స్టెమ్ పార్ట్ అంతా కూడా గ్రీన్ షేడ్ తీసుకుంటూ సో విధంగా కింద బోర్డర్ అంతా కూడా సో ఈ కలర్ అయితే మాత్రం ఆఫ్ వైట్ షేడ్ అండి. సో విధంగా మనకు కింద బోర్డర్ అంతా కూడా చాలా క్లాసీ లుక్తో సో మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. సో విధంగా మనకు కింద డిజైన్. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సిల్వర్ షేడ్. సో ఈ విధంగా మనకు పళ్ళు ప్యాటర్న్ ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా సో సిల్వర్ షేడ్ అండ్ మనకి సిల్వర్ జరీ లైన్స్ తీసుకుంటూ సో విధంగా మనకు బ్లౌజ్. అండ్ దీనికి మనం రెడ్ కూడా కాంట్రాస్ట్ యూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే రెడ్ షేడ్ అనేది ఇంకా హైలైట్ అవుతూ కనిపిస్తుంది కాబట్టి రెడ్ షేడ్ కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. అండ్ ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ కూడా మనకి ఇది 1300 రూపీస్ ఓన్లీ. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో చూసారు కదండి. సో ఈరోజు ఎపిసోడ్లోని లెనిన్ సిల్క్లని సో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని సో మీకు నచ్చిన శారీ అండ్ నచ్చిన డిజైన్ ఆర్డర్ చేసే శారీని బ్లాక్ చేయండి. సో మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ వాచ్ చేయాలి, పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒక్కసారి మన బ్రాంచెస్ని కూడా విజిట్ చేయండి. ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో అందరికీ ఒక చిన్న నోట్ అండి. సో ఈ October 1st మన షాప్ ఓపెనింగ్ జరుగుతుంది కదండి. సో ఆ రోజు సో ఏదైతే KPHP రోడ్ నెంబర్ 2లో ఉన్న బ్రాంచ్ అయితే క్లోజ్లో ఉంటుందండి. సో ఆ మెయిన్ బ్రాంచ్ ఓపెన్ సందర్భంగా సో ఆ బ్రాంచ్ ఒకటే ఓపెన్లో ఉంటుంది, దయచేసి గమనించగలరు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.